నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా విజయవాడలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ప్రకృతి సేద్య ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధించడంలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. పరిమితి వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా ఉన్న సహజ వనరులను వాడుకొని ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ఈ ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే ఆలోచనను ఆమె ప్రస్తావించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాల వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి అనిత పేర్కొన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామ్మా, ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విల్లాస్లో ఉన్న వాళ్ళు కానీ, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి, టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళగా పండించుకోవడానికి, వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకి కూడా మనం రెడీ చేయాలి. ఎస్పెషల్లీ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము ఒక చెక్ చేసాం. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, వాళ్ళు ఏదైనా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళు ఫుడ్, పాలు ప్యాకెట్, ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఈరోజు టెర్రస్ గార్డెన్ని ఎంకరేజ్ చేసుకుని 30% ఆఫ్ కల్టివేషన్ వాళ్ళు టెర్రస్ గార్డెన్ త్రూ చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఈరోజు మనకి రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మనం ముఖ్యమంత్రి గారికి రబీ ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. గత ఏడాది కంటే అధికంగా దిగుబడులు రావడంతో అందుకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తుంది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి సాధించడమే కాకుండా రికార్డు స్థాయిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పర్యవేక్షించారు. రామవరప్పాడు, గొల్లపూడి, ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించిన ఆయన ధాన్యం కొనుగోలు తీరును మరియు తేమ పరిరక్షించే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. ఈ ఏడాది రబీలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది పశ్చిమ గోదావరి జిల్లా మట్లపాలెం విద్యార్థిని అంబటి జయశ్రీ. 10వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్ గా నిలిచిన ఈమెకు ఇప్పుడు విద్యాదాతలు అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు జయశ్రీ ఉన్నత చదువులకు ఆటంకం కాకూడదని ఏఆర్ టీవీ ఛానల్ ద్వారా ముందుకు
వచ్చిన దాతల ఉదారతపై జయశ్రీ తండ్రి గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపించారు. కష్టపడి చదువుకుంటే విజయం వర్తిస్తుందని, ఆ విజయానికి సమాజం నుంచి మద్దతు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది. మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అంబటి జయశ్రీ 592 మార్కులతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈమె ప్రతిభను చూసి చలించిన విద్యాదాత పేరుచల రవివర్మ మరియు సత్యవతి దంపతులు జయశ్రీ పై చదువులకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఈ రోజు మట్లపాలెం గాంధీ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం 1,35,000 రూపాయల నగదును అందజేశారు. అంతేకాకుండా జయశ్రీ భవిష్యత్తులో ఏం చదువుకోవాలన్నా తామే అండగా ఉంటామని హామీ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేని ఉత్తమ విద్య, మండలంలో ప్యానల్స్ లో ఆడియో విజువల్ విద్యా బోధన, సృజనాత్మకతను పెంచే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇక మధ్యాహ్న భోజనం, సాక్సెస్, బుక్స్ బ్యాగ్ మొదలైనవన్నీ ఉచితం. రూపాయి ఖర్చు లేకుండానే నాణ్యమైన విద్యను రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులను ఉండగా దూరపు చదువులు ఎందుకు దండగా, కాన్వెంట్లకు దీటుగా ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ శిక్షణ, ఉత్తమ ర్యాంకు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేలా జారీ చేసిన జీవో 590ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ కో-కన్వీనర్ డాక్టర్ వసుంధర, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు, సామూహిక దీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో చర్చా గోష్ఠి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పేర్ని నాని, కమిటీ కో కన్వీనర్ డాక్టర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలల్లోని మెడికల్ సీట్లన్నీ కన్వీనర్ కోటా కిందకే మారుస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి కాలేజీలని ప్రైవేటుకు అప్పగించడం శోచనీయమన్నారు. పులివెందుల, మార్కాపురం వంటి కాలేజీలకు కేవలం 100 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, మొత్తం 10 కాలేజీల నిర్వహణకు 4,000 నుంచి 5,000 కోట్లు ఉంటే సరిపోతుందన్నారు. లేదా ఏ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికైనా ప్రజల పట్ల మనస్సు ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎంతో కొంత జనం నాకు ఓటేశారు, లేదా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ ప్రజలకు ఏదో తిరిగి చేద్దాం, ఈ సమాజాన్ని బాగు చేద్దాం. సమాజం బాగుపడాలంటే చదువు అందించాలి సామాన్యుడికి. అంటే నిజంగా ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన్ని ఏంటి రాష్ట్రానికి ప్రజలకు ఊడి చచ్చేది ఏంటిది? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన్ని వచ్చి పడేదేం లేదు. వచ్చిన ప్రభుత్వం సామాన్యుల ఇళ్లలోనేటువంటి పిల్లల్ని బాగా చదివిస్తే, నాణ్యమైన ఉన్నత చదువును అందిస్తే, ఉచితంగా తల్లిదండ్రులకు భారం లేని చదువును అందిస్తే, తద్వారా పిల్లోడి ఉద్యోగం ద్వారా, చదువు ద్వారా వచ్చే ఉద్యోగం ద్వారా ఆ పేదరికం పోతుంది, తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. అది ఆలోచించాలి పాలకుడు. అంతేగాని ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుల జీవితంలో వచ్చి పడేదేం లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేదేం ఉండదు. వైద్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జబ్బు వచ్చిందంటే, ఈ కల్తీల వల్ల జబ్బు వచ్చిందంటే వైద్యానికి వెళ్ళాలి. వైద్యానికి వెళ్తే ఆత్మహత్యలే శరణ్యమైన పరిస్థితి, సొమ్ము గొల్లయ్యే పరిస్థితి, జేబు చిల్లుపడే పరిస్థితి, తల తాకట్టు పెట్టే పరిస్థితి. కాబట్టి ఏ పాలకుడున్నా విద్యా వైద్యం మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాలి, ప్రజల్ని తద్వారా పైకి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తాం. మా ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా అనే దానికంటే కూడా జగన్ చేసిన మంచిని మసిపూసి మారేడికాయం చేస్తా 10 ఛానళ్ళు, 2 పేపర్లు, చంద్రబాబు నాయుడు విచ్చలవిడి డబ్బుతో, పాపపు సొమ్ముతో ఖర్చు పెట్టిన సోషల్ మీడియాతో జగన్ మీద విషం చిమ్మటం వల్ల ప్రజలు తాత్కాలికంగా మోసపోయారు. ఇవాళ బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోద్దాం అని చెప్పని శిశుపాలుడి పాపాలు లెక్కెట్టినట్టుగా రోజులు లెక్కెడుతున్నారు, గత్యంతరం లేక. మీ దృష్టిలో సంపద సృష్టికి అర్థం చెప్తారు?
సుదీక్షణ్ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా సుదీక్షణ్ ఫౌండేషన్ సేవలు అందించడం మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవా భావానికి నిదర్శనమన్నారు. శనివారం స్థానిక ఎంబీవీకే భవన్ లో సుదీక్షణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్షణ్ ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారన్నారు. మానవత దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లి పడ్డ ఏదైతే కొడుకుని కోల్పోయి పడ్డ కష్టం, ఆ బాధ నుంచి పుట్టిన ఫౌండేషన్. సో గత 19 సంవత్సరాలు కూడా రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీద, అలాగే రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కి అవేర్నెస్, రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కృత్రిమ కాళ్ళు ఇవ్వడంలో కూడా 19 years నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అలాగే రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా చాలా అంటే మిగతా అదర్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా లైక్ ఐ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ 19 years తనకున్న దాంట్లో తన బాధని సేవగా మలుచుకొని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఇక్కడ మీరు చూసే కూడా చాలా మంది యాక్సిడెంట్ లోనో లేకపోతే డయాబెటీస్ వల్ల కాలు పోగొట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చిన్న బాబు అలా 5 ఏళ్ల బాబు నుంచి 65 ఏళ్ల వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు 37వ వయసు వల్ల వీళ్ళందరూ ఈ రోజు 90 మందికి ఈ కృత్రిమ భాగాలు ఇస్తున్నారు. సో క్యాలిపర్స్, జైపూర్ లిడ్స్ ఇవన్నీ ఇచ్చి అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం అట్లీస్ట్ నడవటం కానివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో. అండ్ ముఖ్యంగా యూత్ లో ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల లిమ్స్ కోల్పోతారో వాళ్ళకి కొంచెం అంటే స్పెషల్ గా ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ ఎక్స్పెన్సివ్, అందుకని కొన్ని కేసెస్ వరకు బికాస్ ఇంకా పెద్ద ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, పెద్ద లైఫ్ లేదు కాబట్టి వాళ్ళ వరకు కొంచెం రోబోటిక్ ఆర్మ్స్ తనతో పెట్టుకొని యాజమాన్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మైలురాయిని ఆవిష్కరించింది. అత్యాధునిక సాంకేతికత, హై సెక్యూరిటీ ఫీచర్లు మరియు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం మాధవరంలో ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు భూ హక్కు పత్రాలను అందజేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొండూరు మండలం మాధవరంలో రీసర్వే పూర్తయిన 702 మంది రైతులకు అత్యాధునిక పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో ఈ పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. ప్రతి పుస్తకానికి ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ భూమి వివరాలను ఎప్పుడైనా మొబైల్లో చూసుకోవచ్చని, దీనివల్ల భూ వివాదాలకు, అక్రమాలకు తావుండదని స్పష్టం చేశారు. ఈ చీటింగ్ చేయడానికి అవకాశం లేకుండా అత్యంత సాంకేతికతతో అడ్వాన్స్ టెక్నాలజీని అమలు చేసి, ఎలాగైతే శాటిలైట్ రీసెర్చ్ చేసి శాటిలైట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఎంత దానికి ఆలోచించి రీసెర్చ్ చేసి సైంటిస్ట్ కూర్చొని చేస్తారో, అదే ప్రకారం దీనికి ఇటు అడ్మినిస్ట్రేటివ్గా అటు టెక్నాలజీగా రెండు అమర్చి ట్యాంపర్ ప్రూఫ్గా ఈ బుక్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అధికారులు చెప్పినట్టు ఈ బుక్లో ఉండే అంశాలు అయితే ఉన్నాయో దీన్ని మనము కంప్యూటర్ ద్వారా చూసుకోవచ్చు, మా మొబైల్ ద్వారా చూసుకోవచ్చు, మా భూమి కూడా ఎక్కడ ఉంది అనేది గూగుల్ మ్యాప్ ద్వారా కూడా దీన్ని మనం స్కాన్ చేసుకొని వెళ్ళి చూడవచ్చు. ఇంతకుముందు మీకు తెలుసు, ఒకసారి సర్వే చేసి రాళ్ళు పాతేస్తే ఆ రాళ్ళు పీకేశారంటే ఆ సరిహద్దులు పోయినట్టే. మళ్ళీ ఆ రాళ్ళు పాతాలంటే మళ్ళీ సర్వే రావాలి, మళ్ళీ కొలతలు చేయాలి, ఆ రాళ్ళు ఎక్కడ ఉందని కనుక్కోవాలి. సో అంత సమయం ఆలస్యం అయిపోయేది. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో, దీంట్లో ఈ బుక్లో ఇచ్చిందే ల్యాట్ లాంగ్, ఏదైతే శాటిలైట్తో పాటు శాటిలైట్ టెక్నాలజీ వాడుకొని దీనికి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అమర్చడం జరిగిందో, దీన్ని మనం మొబైల్లోనే గుర్తుపెట్టేయచ్చు. దీన్ని స్కాన్ చేసుకుని మొబైల్లో తీసుకెళ్ళి చూపిస్తుంది ఇది మీ పొలము, ఇది మీ సరిహద్దు అని. సో అటువంటి ఒక మంచి కార్యక్రమం దీన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్, భూమి ఈ లేవదేవులు అయితే ఉంటాయో, మీరు ఇంకొకరికి అమ్ముతారు, వాళ్ళు ఇంకొకరికి అమ్ముతారు, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో అమర్చడం జరుగుతూ ఉంది.
అంటే ఏ ఒక్కరు ట్రాన్సాక్షన్ చేస్తే అది ఎవరు ట్యాంపర్ చేయకుండా తరతరాలుగా అది ఉండిపోతుంది ఆన్లైన్లో. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశారు. సో దాంట్లో భాగంగా అది కూడా త్వరలోనే అమల్లోకి వస్తుంది. ఆకాశవాణి 90వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నగరంలో ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నామని ఆకాశవాణి రీజనల్ ఛానల్ మేనేజర్ బి సోమేశ్వరరావు, న్యూస్ విభాగాధిపతి హెన్రీ రాజ్, కార్యక్రమ విభాగాధిపతి గుడిపూడి దివ్య వెల్లడించారు. మే 10 ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వసంధ్య పేరిట సంగీత, నృత్య ప్రదర్శనలు, మే 19న నగరంలో ప్రత్యేక వాగ్దాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆకాశవాణి రీజనల్ ఛానల్ మేనేజర్ బి సోమేశ్వరరావు, న్యూస్ విభాగాధిపతి హెన్రీ రాజ్, కార్యక్రమ విభాగాధిపతి గుడిపూడి దివ్య తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలనే మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలనే మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మీకు ఈ ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్ననలు పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు అంటే పెద్దవాళ్ళు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సీనియర్ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది, ఒకళ్ళే కాదు, ఇప్పుడు మన మారుతీరావు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, మన స్టేషన్లో పనిచేసిన వాళ్ళు. కొన్ని సంగీత వంగర జగ్గయ్య గారు, తర్వాత సాంగ్స్ పడుతున్న సునీత గారు కూడా ఆల్మోస్ట్ మన దగ్గర పనిచేసి వెళ్ళిన వాళ్ళే. అలాంటి గొప్ప గొప్ప కళాకారులను అందించింది ఈ కళానిలయం అని తెలియజేయడంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాను. ఈ 90 సంవత్సరాల్లో ఎన్నో విధాలుగా ముందుకు వెళుతూ ఉంది. ప్రజల సేవలో డెడికేటెడ్ సర్వీస్ టు ది నేషన్. ఆల్ ఇండియా రేడియో ఏ స్వార్థము లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ. వడ్డెరల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. వడ్డెరలకు క్వారీలో 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు నల్లపాడు రోడ్లోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సిబిఎన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ వడ్డెరలకు క్వారీలలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ప్రతినిధులు దుర్గా మహాలక్ష్మి, రాజ్యలక్ష్మి, జాన్ సైదా, కొండలు, అచ్చి, కిరణ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ని. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువగలం అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లకు జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 92. ఈ జీవో 7వ తారీఖు 5వ నెలలో 2026న ఈ జీవోని వడ్డెర్లకి ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా అహర్నిశలో బీసీల కొరకు శ్రమిస్తున్నారు. మాకు 15% రిజర్వేషన్ ఇస్తానని పెద్దాయన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలా కాకుండా వడ్డెర్లను సంక్షేమంగా ముందుకు తీసుకెళ్ళాలి, వడ్డెర్లకు ఆర్థిక చేయూతనివ్వాలి, ఫైనాన్షియల్గా వడ్డెర్లను అభివృద్ధి పరచాలనే ఆశయంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 33%
వడ్డర్లకు జీవో ఇచ్చినటువంటి ఈ ఘనత ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చారిత్రాత్మకంగా వడ్డర్ల కష్టజీవులు భయంకరమైన కొండ పని, మట్టి పని, భవన నిర్మాణ రంగాల్లో అనునిత్యము ప్రాణాల సైతం లెక్క చేయకుండా దేశ రాష్ట్ర ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం శ్రామించే జాతి మా వడ్డెర జాతి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్న నందమూరి తారక రామారావు గారితో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఎప్పుడు కూడా పార్టీని వేడని అనుబంధంలాగా ఉన్నటువంటి వ్యక్తులు వడ్డర్లు. ఇలాంటి వడ్డర్లను గుర్తించి వడ్డర్ల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రాణించాలనే ఆశయంతోనే మైనింగ్ లో 33% జీవో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మాకు గ్రావెల్ క్వారీ విషయాల్లో కావచ్చు, అలాగే నాపరాయి విషయాల్లో కమ్మజన సేవా సమితి వసతి గృహ నిర్ణయం కొరకు దాతలు సహకరించాలని కమ్మజన సేవా సమితి అధ్యక్షులు మల్లెల హరేంద్రనాథ్ కోరారు. ఈ సందర్భంగా గుంటూరు బృందావన గార్డెన్స్ లో ఉన్న కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మన్కే ఐఎస్ఎస్ఎస్ హాస్టల్ కు నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా గుర్తింపు సర్టిఫికెట్ అందజేశారని తెలిపారు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, సి, పైథాన్ మరియు కంప్యూటర్ ప్రాథమికలపై శిక్షణ, విద్యార్థినులకు ప్రభుత్వ సర్టిఫికెట్లు పొందేందుకు కోచింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన చెరుకూరి కుటుంబరావు హాస్టల్ విద్యార్థినులకు 1500 సర్టిఫికెట్లను అందజేశారని తెలిపారు. దాతల సహకారంతో కొత్త భవన నిర్మాణంలో ఇప్పటివరకు 9 అంతస్తులతో 2000 మంది విద్యార్థులకు సరిపడే అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ భవనంలో కనీసం 600 మంది విద్యార్థులకు విద్యా సంవత్సరంలో ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నామని చెప్పారు. మరి ఎక్కువైపోయి ఇంకా 500 మంది వెయిటింగ్ లిస్ట్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఏం చేయాలనేది మరి చీఫ్ ఎవరైనా పెద్ద పెద్ద రికమెండేషన్ మినిస్టర్ లేదు, ఇంకా చట్టాలందరూ కూడా ఇచ్చిన చేసే పరిస్థితి కాక అందరం కూర్చొని సభ్యులందరూ కూర్చొని ఆలోచించి దాన్ని ఇంకొక బిల్డింగ్ కట్టుకున్నాం. మరి అందరూ కాస్త తడాకా తీసుకొని చేసుకున్న దానికి మరి అందరూ కూడా తీర్మానం చేయటం, అట్లాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసాం. ఒక 8 ఫ్లోర్లతో 7 ఫ్లోర్లు అయితే 8 ఫ్లోర్లు అయిపోయింది. 9వ ఫ్లోర్కి అది స్లాబ్ కూడా అయిపోతే ఒక 2 రోజుల్లో అది అయిన తర్వాత నెక్స్ట్ ఆగస్టుకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పటికి 400 మందికి అకామిడేషన్ ఇద్దామని ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఖాళీలు వేసుకున్నాను కాకుండా ఇది కూడా ఒక కమ్మవారి పిల్లల వరకు మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మా కమ్మవారి పొలంలో కమ్మవారి పిల్లలందరూ కూడా ఎక్కడిపోయారు. వీళ్ళందరూ ఆర్థికంగా కానివ్వండి, మరి ఇక్కడికి వచ్చి చదువుకొని మరి వాళ్ళు డబ్బులు లేక చదువుకుంటారు కూడా మరి ఆర్థిక పరిస్థితి లేక ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అందరం కూడా అందరూ దాతలు కూడా సహకరించి స్కాలర్షిప్లు ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళకి ఫ్రీగా చెప్పించి ఆ ఫుడ్ కానీ ఎకామిడేషన్ ఫ్రీగా ఇచ్చి 300-400 మంది కూడా ఇక్కడ ఫ్రీగా చెప్పించడం జరుగుతుంది. అందరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మేము ఒక కులం అనేది కాన్సెప్ట్ కాకుండా మరి ప్రతి కులానికి కూడా మిగతా ఎడ్యుకేషన్ ఏంటంటే కులమతానికి అతీతంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు 34 లక్షల రూపాయలు మరి మేమంతా కలిసి ఆ పిల్లలందరికీ కూడా ఎవరైతే రూరల్ ఏరియాలో ఎస్టీ స్కూల్స్లో ఇంటర్మీడియట్ అనేది మరి 85 మార్కులు దాటిన వాళ్ళందరూ కూడా అలాగే స్కాలర్షిప్ ఇద్దామని మరి ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అట్లాగే వృద్ధులకి వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మరి పిల్లలకి అందులకు కానివ్వండి, హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి, అలాగే మరి ఇంకా ఎస్సీలకి కానివ్వండి, ఎస్టీలకి, బీసీలకి అందరికీ కూడా మరి వాళ్ళందరికీ అన్ని వాళ్ళ హాస్టల్స్ వాళ్ళందరి దగ్గర తిరిగి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళందరూ కూడా మరి గుర్తులు కానివ్వండి, మరి వాళ్ళకి కాసిన అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మిషన్ ద్వారా పోషకాలు పెట్టి పోషకాలు వేస్ట్ కాకుండా మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. విద్యార్థులకు నైపుణ్యాల గురించి ఉండాలనే తలంపుతో స్పోకెన్ ఇంగ్లీషు, పైథాన్, అట్లాగే స్కిల్ కమ్యూనికేషన్స్ అన్నింటిలో కూడా P4 కింద దాతల సహకారంతో 1200 మందికి సమగ్ర శిక్షణ ఇప్పించడమైంది.
విద్యార్థుల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు నూతనంగా కేకేసీ కాలేజీ రోడ్లో 9 అంతస్తులతో 2000 మంది విద్యార్థులు సరిపడా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మిస్తున్నాం. దాంతో కనీసం 600 మందికి పైన ఈ సంవత్సరం ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నాం. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి తక్కువ వడ్డీలో ఇప్పుడు ఈ విద్యార్థులందరూ మాకు ఉన్నటువంటి 400 మంది కూడా ఎవరికైతే ఫైనాన్షియల్గా చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటి దగ్గర నేను ఆగిపోయాను, చదువుకున్నాను అనే ఉద్దేశం లేకుండా తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకర్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఎల్బిఎం అయినటువంటి నవాదాలతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ హాస్టల్లో ఫుడ్ అకామిడేషన్ ఎంతైతే వాళ్ళకి ల్యాప్టాప్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కాకుండా అన్నీ కొనుక్కోడానికి కూడా వాళ్ళకి తక్కువ వడ్డీతో పావలా వడ్డీగా అట్లా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కష్టపడి బ్యాంక్ వెళ్ళే పని లేకుండా ఆన్లైన్లో బ్యాంకర్సే వచ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.